చింతన లేకపోతే మనిషికి మిగిలేది చింతే. చింతన అంటే విచారణ, ఎంక్వైరీ, ధ్యానం, మెడిటేషన్, నామజపం, భగవన్నామాన్ని స్మరించడం, భగవంతుణ్ణి ఆరాధించడం, సాత్వికంగా జీవించడం. ఇవి లేకపోతే మనిషికి మిగిలేది కేవలం విచారమే. వాడి మనస్సు ఎంతసేపు నాకు ఇది లేదు, అది లేదు, నా కోరికలు తీరడం లేదు అనేటువంటి భయంలో బ్రతుకుతూ ఉంటాడు. చింతన లేని జీవితంలో మిగిలేది కేవలం చింత మాత్రమే, వరి. కాబట్టి ప్రతి దినం నిద్ర నుంచి మేల్కొన్నది మొదలు పడుకునే వరకు అవకాశం దొరికినప్పుడల్లా అవకాశాన్ని కల్పించుకొని మనిషి విచారణ చేయాలి, ఎంక్వైరీ చేయాలి. అలాగే నామజపం, భగవన్నామ స్మరణ కూడా చేయాలి.